పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్లపై కార్మికులంతా ఐక్యంగా సమర శంఖారావం పూరించాలని అన్ని రంగాల్లోని కార్మికులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు వేదికగా అవుతున్నాయన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో కార్మికులు రెడ్ మార్చ్ నిర్వహించారు. సుబ్రహ్మణ్య మైదానంలో సభ అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, పుష్కర ఘాట్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామల సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తయింది. కార్మికుల హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్ర పోరాటంలోనూ అశువులు వాసిన చరిత్ర కార్మిక ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. విశాఖ మహాసభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్బాబు, బి పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమారాజు, తులసి, బేబీ రాణి, మాణిక్యాంబ, రామకృష్ణ, వెంకటలక్ష్మి, అన్నామణి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ నష్టం, గ్లోబలైజేషన్ నష్టం, లిబరలైజేషన్ నష్టం అని మొట్టమొదటి చెప్పింది మనం. అదే రకంగా 91లో సంస్కరణల పేరుతో మొత్తం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్మికుల హక్కులు రద్దు చేయడం కోసం కోరుకుంటే దానికి వ్యతిరేకంగా 18 కార్మిక సంఘాలు చేసింది కూడా సిఐటియు చొరవతోనే. అన్ని సంఘాలని ఐక్యంగా తీసుకొచ్చాం. మీకు తెలుసు